హాయ్ అండి, వెల్కమ్ టు చెరీస్ మామ్. ఇదైతే పార్ట్ 2. సో సాటర్డే ఈవినింగ్ మా పార్క్లో మా ఎంజాయ్మెంట్ అంతా కంప్లీట్ చేసేసుకొని సో ఇక్కడ ఎస్విఎన్ గ్రాండ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే సాటర్డే ఈవినింగ్ ఇక్కడ టిఫిన్ బఫే అనేది ఉంటుంది. సో మా వారికి మీల్స్ కంటే కూడా టిఫిన్స్ అయితే బాగా ఇష్టం అనమాట. అందులోనూ టిఫిన్ బఫే అంటే ఆగుతారా, ఇంకా అసలు ఆగే ప్రసక్తే లేదు. సో వెంటనే వెళ్ళి తీసేసుకొని కూర్చుని పోయారనమాట. సో ఆయన ఆత్రం కొద్ది ప్లేట్ అంతా కంప్లీట్గా పెట్టేసుకున్నారు తప్ప తినలేక నానా కష్టాలు పడుతున్నారు. సో ఈలోపు మా బాబు అయితే అక్కడ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్ బాగా ఎంజాయ్ చేశారు. సో అలా మా డే కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి మేము ఈవినింగ్ నాస్టిక్ ఐస్ క్రీమ్స్కి అయితే వెళ్ళిపోయి అక్కడ కావాల్సిన ఐస్ క్రీమ్స్ అన్ని ప్యాక్ చేయించేసుకొని ఆ డే అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో నెక్స్ట్ డే ఈవినింగ్ చర్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే మాకు కావాల్సిన ఫ్రూట్స్ కోసం అలా బయటకు వెళ్తున్నాం. సో అలాగ బాణగుడి వరకు వెళ్ళేసరికి అక్కడ ఎంతమంది ఉన్నారంటే, సో ఏంటి ఎంతమంది ఉన్నారంటే అప్పుడు గుర్తొచ్చింది మాకు, సో ఈరోజు మ్యాచ్ ఉంది కదా అని చెప్పి. సో ఇక్కడైతే మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసి మ్యాచ్ని చూసామన్నమాట. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే, సో ఫ్లాగ్స్ పట్టుకొని సో చాలామంది ఆ సెలబ్రేషన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో పోలీసులు కూడా ఇక్కడ చాలా మంచిగా కష్టపడ్డారండి అసలు. సో అటు ట్రాఫిక్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళ ఎంజాయ్మెంట్కి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా బాగా వర్క్ చేశారు. సో వాళ్ళతో పాటు మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసేసి అలా మేము ఫ్రూట్స్ కోసం అయితే మార్కెట్కి అయితే వెళ్ళిపోయాం. సో మార్కెట్లో ఫ్రూట్స్ ఎందుకంటే మనం బల్క్లో తీసుకునేటప్పుడు ఇక్కడ ప్రైస్ తగ్గుతుంది, అలాగే మనకు కావాల్సినవి తీసుకోవచ్చు అనమాట. సో అలా మాకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తీసుకొని రిటర్న్ వస్తుంటే మా వారికి మళ్ళీ ఇక్కడ హలీం కనిపించింది. అందులోనూ మటన్ హలీం స్పెషల్ అంటే ఆయన వింటారా అసలు. సో హైదరాబాద్ ఫుడ్ అనేసరికి ఇంకా ఆయన అసలు ఆగనే లేదనమాట. సో వెంటనే అక్కడ కావాల్సిన హలీం తీసేసుకొని మా డే అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాం.